పుట్టినప్పుడు అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి బాలేదు. సో, మాట్లాడట్లేదు, నడవట్లేదు ఇలాంటివి వింటూ ఉంటాం. అంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు అనేసి. కొన్ని సంవత్సరాలైనా కానీ 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇలా జరిగినా కానీ మాట్లాడరసలు. అలాంటి వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేక పూజలున్నాయంటారమ్మా మరి? మీరిప్పుడు తిరుమల వెళ్ళేటప్పుడు భక్తుల్లో ఒక అబ్బాయి తిరుమల దర్శనం దారిలోనే మాటలొచ్చాయి అని చెప్పి న్యూస్‌లో విన్నారా? కొన్ని యాస్ట్రల్ ఫోర్సెస్‌కి నెగిటివిటీని క్లియర్ చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఓకే. ఎగ్జాంపుల్ తిరుమలనే. తిరుమలలో లడ్డు ఉంది టేస్ట్. ఏది ఇంట్లో చేయండి ఆ లడ్డు చూద్దాం. చెఫ్స్‌ని పిలిపించండి. తిరుమలలో లడ్డు టేస్ట్ ఎవరు ఇవ్వలేరు. అదే పవర్ అంటే. ఎంతమంది ప్రొఫెషనల్స్ చెఫ్స్ వచ్చినా కూడా తిరుమల లడ్డు టేస్ట్ రాదు. ఆడవాళ్ళ విషయానికి వస్తే ఇప్పుడు మగవాళ్ళంటే పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానివ్వండి గుండు చేపించినప్పుడు తండ్రి కూడా చేయించుకుంటాడు. అలానే తల్లి కూడా చేయించుకుంటే మంచిదా, మంచిది కాదా? అసలు చేయించుకోవద్దు అంటున్నారు. ఆడవాళ్ళు గుండు చేపించుకుంటే ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు స్వామివారి విషయంలో డెడికేషన్ అనేది ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు నేనున్నాను, ఆశ్రమం కంప్లీట్ అయ్యేంత వరకు తిన్న రోజుకు పూటే తింటాను అని చెప్పి నియమం పెట్టుకున్నాను. అది నా డెడికేషన్. అయ్యో 3 పూట్ల తినాలి కదా, డైట్ మిస్ అవుతుందేమో అని చెప్పేది బయట సైన్స్ చెప్తుంది, వెల్ విషర్స్ చెప్తారు. నా డెడికేషన్ ఎలా ఉంది, నాకు తొందరగా అయిపోవాలి అని చెప్పి నేను చేసే దీక్ష ఇది. నా పర్సనల్ ఇంట్రెస్ట్. గుండు కొట్టుకోవాలా వద్దా అనేది ఏంటంటే డెడికేషన్, ఇంట్రెస్ట్, అది సెల్ఫ్. ఒకరి భక్తి ఇలాగే ఉండాలి, ఒక భక్తి ఇలాగే ఉండకూడదు అని చెప్పడానికి మనకు లేదు. కానీ కొన్ని ఉంటాయి శాస్త్రానుసారం. వేదాల్లో చెప్పినటువంటి పద్ధతుల ద్వారా కొన్ని ఉంటాయి, శాస్త్రాల్లో చెప్పబడింది ఒకటి ఉంటుంది. కానీ వీళ్ళ ఇన్నర్ డెడికేషన్ ఒకటి ఉంటుంది. ఒకరి భక్తిని మనం డిసైడ్ చేయలేము. గుండు కొట్టుకోవాలా వద్దా అనేది వాళ్ళ పర్సనల్. మనం ఏం చెప్తాం? చేయించుకున్నా మంచిదే, చేయించుకోకుండా వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. కొంతమంది మోకాళ్ళ మీద ఎక్కుతా ఉంటారు, మోకాళ్ళు డ్యామేజ్ అయిపోతాయి, నువ్వు ఎక్కద్దు అంటే ఏం చేస్తారు? అది వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ భక్తి. మనం ఏం చేయలేము. ఒక్కొక్కరి భక్తి ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను ఒక్కొక్కసారి 20 రోజులు కూడా తినకుండా అలా ఉండేదాన్ని ఒక్కొక్క పని అవ్వాలంటే. నా భక్తి అలా ఉండేది ఒక్కొక్క పని మీద. అంటే సంకల్పమేలేండి, కోరిక కోసమే చేసేదాన్ని. అలా అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మాకు పనులు అవ్వాలి, పని దేవుళ్ళు కాపాడారు. ఏదైనా క్రిటికల్ ఇన్సిడెంట్ అనుకోండి, ఒక లేడీ దానికి ఇంప్రెస్ అయ్యి గుండు కొట్టుకుందంటే అది ఆ భక్తిని మనం వేలెత్తి చూపించలేము. ఆ స్వామివారికి ఆమెకు మాత్రమే సంబంధించింది. వాళ్ళ పర్సనల్ విషయం, పరమాత్మకి ఆత్మకి మధ్య జరుగుతున్నటువంటి విషయం.